హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్. ప్రతి అకౌంట్లో 18,000 అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఖాతాలో జమ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా ఆ హామీ నిలబెట్టుకునే దిశగా అడుగులు పడనున్నాయి. ఇక 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ స్కీమ్కు అర్హత కలిగి ఉంటారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సమాచారం అందుతుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఏడాదికి ఏకంగా 18,000 రూపాయలు మొత్తం జమ కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవటానికి కారణమైన పథకాలలో ఈ పథకం కూడా ఒకటని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. నెలకు 1,500 రూపాయలు ప్రభుత్వం నుంచి అందటం ద్వారా మహిళలు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనం అంతా ఇంత కాదు. కూరగాయలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను ఎవరి సపోర్ట్ లేకుండానే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహిళలపై ఆర్థిక భారం తగ్గించే పథకాలను కూటమి సర్కార్ అమలు చేస్తుండటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.